సినిమా పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో తమ గ్లామర్ ఎలా కాపాడుకోవాలో, ఎలాంటివి చేయాలో, ఎలాంటివి చేయకూడదో వెల్లడించింది రమ్యకృష్ణ. దాదాపు 1997లో ఓ సందర్భంగా తన గ్లామర్ రహస్యాన్ని వెల్లడించింది. అప్పుడు చెప్పినవన్నీ పాటిస్తూ వస్తుందేమో. అందుకే ఇప్పటికీ రమ్యకృష్ణ గ్లామర్ ఇప్పటికీ తగ్గలేదు. ఇంతకు ఏమి చెప్పిందో మీరు వినండి మరి. గ్లామర్ అంటే నా దృష్టిలో అందంగా కనిపించడం. మనం అందంగా కనిపించాలంటే ముఖ్యంగా అవలంబించవలసిన మొదటి సూత్రం శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం. భారీగా పెరగనీయకుండా తగిన రీతిలో వ్యాయామం చేసి నాజూకుగా ఉంచుకోవడం అన్నమాట. శరీరం నాజూకుగా ఉండడం అనేది కేవలం వ్యాయామం చేస్తేనే సరిపోదు. ఆహార పానీయాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో కొవ్వును పెంచే పదార్థాలు అంటే బంగాళదుంప, నెయ్యి వంటి పదార్థాలు నిషేధించాలి. ఈ గ్లామర్ అనేది ముఖ్యంగా మన అందం మీద కొంత, దాన్ని మనం సంరక్షించుకునే విధానాల మీద కొంత ఆధారపడి ఉంటుంది. తలకు ఎక్కువ నూనె రాసుకోవాలి, లేదంటే తల మీద వెంట్రుకలు తెల్లబడిపోయే అవకాశం ఉంది. అలాగని పగటిపూట నూనె పూసుకొని తిరిగితే మొహమంతా జిడ్డుగా ఉంటుంది. అందుచేత రాత్రి సమయాల్లో పడుకునే ముందు నూనె రాసుకుని పడుకుంటే తెల్లవారి లేచేసరికి ఆ నూనె తలలోకి ఇంకిపోయి జుట్టు శుభ్రంగా ఉంటుంది. ముఖ సౌందర్యానికి బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. ముఖం మీద మొటిమలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటివి ముఖం మీద మొలిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ముఖం మీద చర్మం మొద్దుబారిపోతుంది. మేకప్ చేసుకునే వారి విషయంలో అంటే క్రీములు, పౌడర్లు వంటివి ముఖానికి రాసుకునే వారి విషయంలో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్లే ముందు మేకప్ వేసుకుంటే వెళ్ళి వచ్చిన వెంటనే వాటిని పూర్తిగా తుడిచివేయాలి. లేకపోతే ముఖ చర్మం మీద ఉండే రంధ్రాలు మూసుకుపోయి ఏమాత్రం గాలి చొరబడడానికి వీలు లేక దుమ్ము ధూళి చేరి అంటిపెట్టుకుని ఉండిపోతుంది. దాని మూలంగానే మొటిమలు వంటివి వస్తాయి. అందుచేత అలాంటివి రాకుండా ఉండాలంటే మేకప్ తీసేసిన తరువాత రాత్రి సమయాల్లో స్టీమింగ్ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మేకప్ మూలంగా మూసుకుపోయిన రంధ్రాల్లోకి గాలి చొరబడి చర్మం శుభ్రంగా మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత పెరుగులో నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి మొహానికి పూస్తే తెల్లవారేసరికి మొహం ఎంతో ఆకర్షణీయంగా, సున్నితంగా, నిగనిగా మెరుస్తూ ఉంటుంది అంటూ తన సౌందర్య రహస్యాలను వెల్లడించింది రమ్యకృష్ణ.